వాడు ఒకడున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఒకరున్నారు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. కొట్టు చప్పట్లు గట్టిగా. నాకేమిలే, నా భర్త వ్యాపారస్తుడు, నాకేమిలే, నా భర్త ఉద్యోగస్తురాలు, నాకేమిలే, నా భార్య ఉద్యోగస్తురాలు, నాకేమిలే, నా భార్య తెచ్చి పెడుతుంది, నా భర్త తెచ్చి పెడతాడు, నా కొడుకులు తెచ్చి పెడతారు అని తిరుగుకుంటూ ఇంట్లో దేవుని భయము ఎరగకుండా విచ్చలవిడిగా తిరిగి నువ్వు బ్రతుకుతున్నట్లయితే దేవుడు ఒక రోజున లెక్క అడుగుతాడు నిన్ను. ఆ లెక్క అడిగినప్పుడు నీవు ఏమి చెప్పగలవు ప్రభువుకు? తప్పించుకోగలుగుతావా? అయ్యయ్యో, తప్పించుకోలేవే. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు మేఘమండలం ఎక్కేది ఎవరు అంటే పరిశుద్ధులు మాత్రమే. తల్లి, బాబు, అయ్యా, సహోదరుడా, పరిశుద్ధులు మాత్రమే మేఘమండలం ఎక్కగలుగుతారు, కానీ ఎవరు పడితే వారు మేఘమండలం ఎక్కలేరు. ఎక్కాలని ఎంతమందికి ఆశ ఉందండి?